హాయ్ ఫ్రెండ్స్. ముందు ఎపిసోడ్‌లో రిషు పరిస్థితి అర్థమైందా? తన ఫ్రెండ్ వైఫ్‌ని ఎంత అవాయిడ్ చేద్దామని చూస్తున్నాడో. కానీ రాసిపెట్టుంటే తనని ఎంత తప్పించుకుని తిరుగుదామన్నా సరే, విధి వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో ఉండేలా చేస్తుందనమాట. ఇప్పుడు మన హీరో తనని చూడకుండా ఉండగలడా? రెసిస్ట్ చేసుకోగలడా? సరే, కంటిన్యూ చేద్దాం స్టోరీని. రిషబ్ వాష్రూమ్‌కి వెళ్ళి తనని తాను కంపోజ్ చేసుకొని వస్తాడు. సో, స్టెప్స్ దిగుతూ ఉండగా అజయ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది రిషబ్‌కి కనిపించదు. సో, వెనక చేసి ఉంటాడు. రిషబ్ అజయ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చాలా ఆశ్చర్యపోతాడు. మిస్టర్ ఈశ్వర్, మీరు ఇక్కడ అని అడుగుతాడు. రిషుకి తినేలా తెలుసు అనుకుని అజయ్ కూడా ఆశ్చర్యపోతాడు. సో, ఈ పార్టీ రిషబ్ భరద్వాజ్‌ది అనమాట అంటూ స్మైల్ ఇచ్చి రిషికి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఈశ్వర్. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అజయ్ అడుగుతాడు. మేమిద్దరం కొన్ని నెలల క్రితం ఒక బిజినెస్ మీటింగ్లో కలుసుకున్నాం. తినని ఎవరైనా మర్చిపోతారా? తినని చూసి మామూలుగా ఇంప్రెస్ అవ్వలేదు నేను అనేసి ఈశ్వర్ అంటాడు. ఓ అని ఓ షేప్లో పెడతాడు అజయ్ నోరు. ఈలోపు వాళ్ళ మాటలు కొంచెం డిస్టెన్స్ నుంచి వసుంధర వింటుందనమాట. సో, వాళ్ళ వైపుగా నడుచుకుంటూ వస్తుంది. ఇంతకీ మీ ఇద్దరికి ఎలా పరిచయం అని రిషబ్ ఈశ్వర్ని అజయ్ని అడుగుతాడు. అజయ్ చెప్దామని నోరు తెరిచేలోపే అది నేను చెప్తా, తిను మా అన్నయ్య అంటూ వచ్చి వసు ఈశ్వర్ చేయి పట్టుకుని తన తలని ఈశ్వర్ షోల్డర్ మీద పెట్టి రిషుని చూస్తుంది. రిషు ఏమో వెంటనే తల దించేసుకుని ఫోర్ హెడ్ మీద చేయి పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఉంటాడు. సో, అక్కడికి వచ్చేసరికి రిషు మళ్ళీ డిస్టర్బ్ అవుతూ ఉంటాడనమాట. ఎస్, షీ ఈజ్ మై ప్రిన్సెస్, నా చెల్లెలు అని చెప్పి ఈశ్వర్ వసు హెడ్ మీద కిస్ చేస్తాడు. రిషు ఈశ్వర్ వైపు చూసి స్మైల్ ఇస్తాడు. అజయ్ కూడా వాళ్ళని చూస్తూ స్మైల్ ఇస్తాడనమాట. ఈలోపు అక్కడికి ధీరజ్ దియాలు వస్తారు. యార్, ఇలా కబుర్లతో నింపేసుకుందామా లేదంటే డిన్నర్ చేద్దామా? కడుపులో ఎలుకలు ఒకటే పరిగెడుతున్నాయని ధీరజ్ అంటాడు. అందరూ నవ్వుతారు. నువ్వేం మారలేదురా అంటూ రిషు వెనకాల నుంచి ధీరజ్ మెడ చుట్టూ తన చెయ్యి చుట్టి పెడతాడనమాట గట్టిగా పట్టుకొని. అవును, అస్సలు మారలేదు, వీడి క్రేజీ పనులని పెద్ద డ్రామా క్వీన్లా తయారయ్యాడు అని దియా అంటుంది. ఈలోపు వసు కూడా ఫుల్గా నవ్వుతూ కంట్రోల్ చేసుకోలేక రిషు బైసెప్స్ మీద కొడుతూ మరీ నవ్వుతుంది. అది చూస్తూ రిషు తను నవ్వుతూ ఉంటే తన్నే చూస్తూ ఉండిపోతాడు. మళ్ళీ తన వైపు చూడకూడదు అనుకున్నా సరే మళ్ళీ కళ్ళు తన వైపుకే వెళ్ళిపోతూ ఉంటాయి. యార్, ఈవెన్ నాకు కూడా ఆకలిగా ఉంది, ఫస్ట్ డిన్నర్ చేసి తర్వాత మాట్లాడుకుందాం అని వసు అంటుంది. వసు మాటలు విని అప్పుడు వస్తారు అయ్యగారు డ్రీమ్ ల్యాండ్లో నుంచి బయటికి. సో, వెంటనే తల దించేసుకుని స్టూపిడ్, చూడకు అంటూ తనని తాను తిట్టుకుంటాడు. నెక్స్ట్ అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు. పార్టీ అయిపోయాక వసు వాళ్ళ బెడ్రూమ్లో ఒక స్టడీ టేబుల్ ఉంటుందన్నమాట. అక్కడ కూర్చుని తన పర్సనల్ డైరీలో ఏదో రాసుకుంటూ ఉంటుంది. వాళ్ళ రూము చాలా పెద్దగా విశాలంగా చాలా క్లాసీగా ఉంటుందన్నమాట. మంచి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. వసు నైట్ డ్రెస్లో ఉంటుంది, ప్లెయిన్ టీషర్ట్ అండ్ పోల్కా డాట్స్ ప్యాంట్తో. అజయ్ తన బ్యూటిఫుల్ వైఫ్ కోసం కాఫీ పెట్టి వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్తాడు. మేడం, ఇదిగో మీ కాఫీ అని చెప్పి టేబుల్ మీద పెడతాడు. వసు అజయ్ వైపు స్మైల్ ఇచ్చి ఆ కాఫీ తీసుకుంటుంది. ఆ కాఫీ కప్లోంచి కాఫీని ఒక్క సిప్ చేసి కళ్ళు మూసుకుని ఆ కాఫీ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటుందన్నమాట. అజయ్ ఏమో తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. అప్పుడు వసు కళ్ళు తెరిచి అజయ్ని చూసి స్మైల్ ఇస్తుంది. ఎప్పట్లాగే కాఫీ చాలా టేస్టీగా ఉంది అంటూ మళ్ళీ ఇంకో సిప్ చేస్తుంది. అజయ్ స్మైల్ ఇచ్చి తన చేతిని హార్ట్ మీద పెట్టుకుని, ఎందుకంటే ఈ కాఫీలో షుగర్తో పాటు నా ప్రేమని కూడా కలిపాను కాబట్టి అందుకే అంత టేస్టీగా ఉంటుంది అనేసి అజయ్ అంటాడు. వసు స్మైల్ ఇస్తుంది. సరే, ఇక పడుకోవచ్చు కదా, అలసిపోయి ఉంటావు ఈరోజు. అలా ఏం లేదు అజయ్, నువ్వు వెళ్ళి పడుకో, నాకు కొంచెం పని ఉంది అంటూ కాఫీ కప్ని టేబుల్ మీద పెట్టి పెన్ తీసుకుంటుంది. అప్పుడు అజయ్ తన ఫోర్ ఫింగర్ని వసు డైరీ వైపు చూపించి, నీ సీక్రెట్స్ ఏమన్నా ఉంటే అవి నాతో చెప్పకూడదా, ఓన్లీ డైరీలోనే రాసుకుంటావా అని అడుగుతాడు. వసు సైలెంట్గా అజయ్ వైపు చూసి చేతులు కట్టుకుని, ఆగు, ఈ డైరీలో నేను రహస్యాలు రాసుకుంటున్నానని నీకెలా తెలుసు అని అడుగుతుంది. అజయ్కి ఏం చెప్పాలో తెలియక, మరైతే ఏం రాస్తున్నావు? అవి ఏ సీక్రెట్స్ కాదు అజయ్, అవి నేను నా మనసుతో నా హృదయంతో మాట్లాడుకునే మాటలు అని చెప్పి స్మైల్ ఇస్తుంది. అజయ్ కూడా స్మైల్ ఇస్తాడు. నువ్వేం బాధపడకులే, నేనెప్పుడూ మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉంచను,
ఇప్పుడు వెళ్ళి మీరు హాయిగా నిద్రపోవచ్చు మిస్టర్ అజయ్ అని వసు అంటుంది. అజయ్ స్మైల్ ఇస్తాడు. వసు ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టి గుడ్ నైట్ వైఫీ అని చెప్పి తన బెడ్ దగ్గరికి వెళ్తూ ఉండగా వసు స్మైల్ ఇస్తూ అలా అజయ్ వైపే చూస్తూ ఉంటుంది. తర్వాత తన ఫేస్ని టేబుల్ వైపుకి తిప్పుకుని ఒక్క క్షణం ఏదో ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ పెన్ తీసుకుని డైరీలో రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకో పక్కేమో రిషుకి అస్సలు నిద్ర రాదు. కళ్ళు మూసుకున్నప్పుడల్లా వసు మొహమే మెరిసిపోతూ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. వెంటనే లేచి కూర్చుని తల పట్టుకుంటాడు. అసలు తనకి ఏం జరుగుతుందో అనుకుంటూ ఇంకా పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు నాకేం జరుగుతుంది? తను నా ఫ్రెండ్ వైఫ్, తన గురించి అలా ఆలోచించకూడదు. ఒకవేళ తను కనుక అజయ్ వైఫ్ కాకపోయి ఉంటే ఈ పాటికి తను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఒంటరి అమ్మాయి కాదు, తనకి మ్యారేజ్ అయింది. అందులోనూ తన బెస్ట్ ఫ్రెండ్ అజయ్ వైఫ్. రిషు తన బ్రెయిన్లో నుంచి వసు ఇమేజెస్ పోగొట్టుకోవాలనేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందామని బాల్కనీలోకి వస్తాడు. అక్కడ రైలింగ్ పట్టుకుని నిలబడి ఆకాశం వైపుకి తలెత్తి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తాడనమాట. అలా తను నక్షత్రాలను చూస్తుంటే తనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. తనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఒంటరి పిల్లాడు లాగే పెరిగాడు. తన పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కంపెనీ విషయాలు అవి చూసుకుంటూ వాళ్ళని కంపెనీని రన్నింగ్ చేయడంలోనే చాలా బిజీగా ఉండేవాళ్ళు. దానికోసం ఎప్పుడు కూడా వాళ్ళని ద్వేషించలేదు రీషు. ఎందుకంటే తనకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడేది తన కోసమే అనేసి. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళని మీరు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు అని ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించలేదు. ఒకరోజు ఒంటరిగా ఉంటున్న ఆ పిల్లవాడికి అజయ్తో పరిచయం ఏర్పడుతుంది అనమాట. అజయ్ కూడా రీషులాగే ఒంటరిగా ఉన్నాడనేసి అర్థమవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా తనని పట్టించుకోకుండా, తన కోసమే, వాళ్ళు బిజీగా ఉన్నది కూడా అజయ్ కోసమే కదా. సో వాళ్ళు కూడా కంపెనీస్ చూసుకుంటూ అజయ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారనమాట. ఏ విషయమైనా సరే ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం, అలాగా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు అయిపోతారనమాట. కాలం అలా గడిచే కొద్దీ వాళ్ళ బాండింగ్ ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళ మధ్య విడదీరాని బంధంగా మారిపోతుంది అనమాట వాళ్ళ స్నేహం. కానీ నక్షత్రాల విషయంలోకి వస్తే మట్టుకి రిషుకి అవే ఫస్ట్ ఫ్రెండ్స్ అందరికన్నా. సో తన బెస్ట్ ఫ్రెండ్తో కూడా చెప్పుకోలేనివన్నీ ఆ నక్షత్రాలతో చెప్పుకుంటాడు. అప్పుడు తన మనసుకి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. రిషు అలాగా రాత్రంతా బాల్కనీలో కూర్చుని స్టార్స్తో మాట్లాడుతూ ఉంటాడు. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి తలనది బాగా తుడుచుకుని మంచి సూట్ అది వేసుకుని హెయిర్కి హెయిర్ జెల్ అది అప్లై చేసి హెయిర్ని సెట్ చేసుకుంటూ ఉంటాడు. 2 years తర్వాత మళ్ళీ తిరిగి తన కంపెనీకి వెళ్ళబోతున్నాడు. రీషు లేని ఈ 2 years తన కంపెనీని వాళ్ళ మేనేజర్సే మేనేజ్ చేశారు. మళ్ళీ తిరిగి తన కంపెనీకి వెళ్తున్నందుకు తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈలోపే బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద తన ఫోను రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది లిఫ్ట్ చేయడానికి వెళ్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే తిన్ని మాట్లాడనివ్వకుండానే అక్కడ అజయ్ స్టార్ట్ చేసేస్తాడు. ఎక్కడున్నావు రీషు? నేను మీ ఇంటికి వచ్చా. మీ ఇంట్లో రినోవేషన్ వర్క్ జరుగుతుందని నువ్వు హోటల్లో ఉన్నావని చెప్పారు. ఏంటి యార్, నీ ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోయావా? నేనుండగా నువ్వు హోటల్లో ఉండడం ఏంటి అంటూ అజయ్ సీరియస్ అవుతాడు. ఎన్ని రోజులు అజయ్, అయినా నాకు ఇక్కడ బాగానే ఉంది, నువ్వేం నా గురించి వరీ కాకు అంటూ రిషు సోఫాలో కూర్చుంటాడు. ఇంకా నాతో ఏం చెప్పకు రిషు, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. ఇకపై నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉంటున్నావు. ఆఫీస్ నుంచి రాగానే నీ బ్యాగ్స్ అన్నీ సర్దుకుని నైట్ కల్లా ఇక్కడ ఉండాలి, అర్థమవుతుందా? ఇదే ఫైనల్ అని గట్టిగా చెప్తాడు. రిషుని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వడు అనమాట. అజయ్ విను, నా మాట విను అంటూ రిషు అంటుండగానే అజయ్ ఫోన్ కట్ చేసేస్తాడు. యార్, అజయ్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నేను తనకి ఇంకా కోపం తెప్పించిన వాడిని అవుతా. తనని నేను కాదు అనలేను. తనకేం తెలుసు రాత్రి నుండి నేను ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నానో. నాకు నిద్ర కూడా పట్టలేదు, నా మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది అంటూ లేచి నిల్చుంటాడు. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకుని, లేదు రిషు, నువ్వెక్కడికి పారిపోలేవు. నువ్వు నీ ఫీలింగ్స్ని, పరిస్థితుల్ని, తనని ఎదుర్కోవాల్సిందే అనుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు ఆఫీస్కి. నైట్ అయ్యాక రిషు తన లగేజ్తో అజయ్ వాళ్ళ మ్యాన్షన్లోకి నడుచుకుంటూ వస్తాడు. ఒక సర్వెంట్ వచ్చి రిషు దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నీ తీసుకుని రిషుని హాల్లో ఉన్న కోచ్లో కూర్చోబెడతాడు. ఈలోపు అజయ్ వాళ్ళ వైఫ్కి కూడా ఇంకొకరు వెళ్ళి చెప్తారు. రిషు ఏదో ఆలోచిస్తూ అజయ్ వస్తాడు కదా అని తన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో హలో రిషబ్
అంటూ ఒక స్వీట్ వాయిస్ వినిపించగానే తను తల పైకెత్తి చూస్తాడు. రిషు వసుని చూడగానే వసు ఒక వార్మ్ స్మైల్‌తో వెల్కమ్ చెప్తుంది. వసు వచ్చి రిషు పక్కనే నిల్చుండేసరికి తన హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. రిషు ఏం మాట్లాడకుండా రెప్పలు కూడా వేయకుండా తననే చూస్తూ ఉండిపోతాడు. తిరిగి హలో చెప్పకుండా. ఏమైంది? అని కంగారుగా అడుగుతుంది వసు. రిషు వెంటనే లేచి నిల్చుని లేదు ఏమీ లేదు. నేను జస్ట్ వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అంటూ కొంచెం తడబడుతూ మాట్లాడతాడు. వసు నోటిని ఓ అన్నట్టు పెట్టి తల ఊపుతుంది. అప్పుడైతే నేను మీకు ఫస్ట్ మీ రూమ్ చూపిస్తా రండి అనేసి వసు అంటుంది. రిషు కూడా తల ఊపుతాడు. వసు ముందు నడుస్తూ ఉంటే రిషు తన వెనకే నడుస్తూ ఉంటాడు. తన మైండ్‌లోని, హార్ట్‌లోని ఒక పెద్ద తుఫానే చెలరేగుతుంది. మొత్తం ఫీలింగ్స్ అన్నీ చాలా క్రేజీగా వింతగా అనిపిస్తాయి. ఇదే మీ రూమ్. అది వాష్‌రూమ్. ఇంక మీరు వెళ్ళొచ్చు అనేసి వసు స్మైల్ ఇస్తుంది. రిషు తల ఊపి థ్యాంక్స్ అని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. వెంటనే డోర్ క్లోజ్ చేసేసి గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతాడనమాట. వసు ప్రెజెన్స్ తనని ఒక క్రేజీ పర్సన్‌లా మార్చేస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత తనని తాను కంపోజ్ చేసుకొని ఇలా కాదు అనేసేసి ఫేస్ చేయాలని బయటకొస్తాడు. వసు తన రూమ్‌లోనే ఉంటుంది. సోఫాలో కూర్చొని ఫోన్‌లో ఏదో చూస్తూ ఉంటుందన్నమాట. రిషు గొంతు సవరించుకుని హాయ్ అంటాడు. వసు తల పైకెత్తి రిషిని చూసి పైకి లేస్తుంది. తిరిగి హాయ్ అని చెప్పి స్మైల్ ఇస్తుంది. అజయ్ ఎక్కడా అని రిషు అడుగుతాడు. వసు తన చేతిలో ఉన్న ఫోన్ని రిషి వైపు చూపిస్తూ ఇప్పుడే తనతో మాట్లాడాను. ఈరోజు రావడానికి కొంచెం లేట్ అవుద్దన్నారు అని వసు చెప్తూ ఉంటే రిషు మాత్రం తన కళ్ళని మాత్రం అస్సలు చూడడు. తప్పించుకుంటూ ఉంటాడనమాట. ఓకే అన్నట్టు తలూపుతాడు. సరే అయితే మీరు ఫ్రెష్ అయ్యారండి. ఈలోపు నేను డిన్నర్ ఏర్పాట్లు చూసుకుంటా అని చెప్పేసి వసు తన రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. రిషు వెంటనే డోర్ క్లోజ్ చేసేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని మంచం మీద పడిపోయి కూర్చుంటాడు. తనకు కూడా తెలియదు వసు ప్రెజెన్స్ ఎందుకు అంత ఎఫెక్ట్ చూపిస్తుందో తన మీద. తర్వాత రిషు డిన్నర్కి కిందకు వస్తూ ఉండగా వసు డైనింగ్ టేబుల్ సెట్ చేస్తూ ఉంటుంది. కొంచెం మంది సర్వెంట్స్ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. రిషు కొంచెం గట్టిగా ఊపిరి తీసుకుని కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఫాస్ట్‌గా నడవడం స్టార్ట్ చేస్తాడు. వసు దగ్గరికి వెళ్ళే కొద్దీ అడుగడుక్కి తన హార్ట్ స్పీడు కొట్టుకునే రేటు పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. వసు రిషిని చూసి స్మైల్ ఇస్తుంది. రిషి కూడా స్మైల్ ఇచ్చి వసుకి ఎదురుకుంటా ఉన్న చైర్‌లో కూర్చుంటాడు. వసు నిల్చుని ఉంది కదా! సో, రిషికి ఎదురుకుంటా ఉన్న చైర్‌లో తను కూర్చుంటుంది. సర్వెంట్స్ వడ్డించడం స్టార్ట్ చేస్తారు. రిషికి తెలుసు తన కళ్ళలో చూస్తే తను అలా చూస్తూ ఉండిపోతాడని. సో, తన వైపు మాత్రం అస్సలు చూడు తన కళ్ళల్లోకి. సో, ఈరోజు ఎలా గడిచింది మీకు? ఐ మీన్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ కంపెనీకి వెళ్లారు కదా! అంటూ వసు కన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది. రిషు ఒక్క క్షణం వసు కళ్ళలోకి చూసి ఇట్ వాస్ గుడ్ అని చెప్పేసి మళ్ళీ కళ్ళు దించేసుకుంటాడు. చూడండి నేను తినేటప్పుడు అస్సలు సైలెంట్‌గా ఉండలేను. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. మీరు కూడా ఏదోటి మాట్లాడొచ్చు కదా! అంటూ ఇంకో స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది. రిషు వసు వైపు చూసి స్మైల్ ఇస్తాడు. మళ్ళీ కళ్ళు దించేసుకుంటాడు. ఓయ్ హలో! నేను మిమ్మల్ని మాట్లాడమంటున్నా, నవ్వమని అడగలేదు అంటూ కొంచెం కంప్లెయింట్ చేసినట్టు మాట్లాడుతుంది. రిషు వసు వైపు చూసి ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మీరు చాలా బాగా వంట చేశారు అని చెప్పేసి మళ్ళీ కిందకి దించేసుకుంటాడు కళ్ళు. వసు ఒక్కసారిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. రిషుకి ఏం అర్థం కాక కన్‌ఫ్యూజింగ్‌గా వసు వైపే చూస్తూ ఉండిపోతాడు. వసు నవ్వుతూనే తన చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని వంట నేను చేయలేదు అంటుంది. ఓహ్! అన్నట్టు పెడతాడనమాట రిషి ఎక్స్‌ప్రెషన్స్. వసు తన నవ్వుని కంట్రోల్ చేసుకుని మీరు థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మా కుక్‌కి. ఓకే. సరే అయితే నా బదులు మీరే థాంక్స్ చెప్పండి అని చెప్పి రిషు ఒక స్పూన్ రైస్ తీసుకుని తన నోట్లో పెట్టుకుంటూ వసు వైపు చూస్తాడు. వసు స్మైల్ ఇస్తుంది. కొన్ని నిమిషాలు సైలెంట్‌గా ఉండి ఆ తర్వాత రిషునే కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. అజయ్ చెప్పనే లేదు. మీరేం చేస్తూ ఉంటారు? ఐ మీన్ మీ ప్రొఫెషన్ ఏంటి? నేను ఒక ఎన్‌జీఓని చూసుకుంటా. అలాగే నేనొక రైటర్‌ని కూడా అని వసు చెప్పేసరికి రిషు ఓహ్! అని పెట్టి అవునా! మీరేం రాస్తుంటారు? అని కొంచెం క్యూరియస్‌గా అడుగుతాడు. నేను రొమాంటిక్ నవెల్స్ రాస్తూ ఉంటా. ఈవెన్ కొన్ని నవెల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి అని వసు చెప్తుంది. అవునా! నేను కూడా రొమాంటిక్ నవెల్స్ చదువుతా. ఇది నా సీక్రెట్ అని రిషు కొంచెం స్లోగా చెప్తాడు. వసు స్మైల్ ఇస్తూనే రిషు చెప్పేది వింటుంది. డోంట్ వర్రీ మీ సీక్రెట్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
మీరు కంగారు పడకండి. నేనెవరితోని చెప్పనులే అని వసు అంటుంది. రీషు తనకి థాంక్స్ చెప్తాడు. ఇద్దరు నవ్వుకుంటారు. సో, చెప్పండి మీ ఫేవరెట్ రైటర్ ఎవరు? అని ఎక్సైటెడ్‌గా అడుగుతుంది వసు. ఈసారి వాళ్ళిద్దరూ కొంచెం కంఫర్టబుల్‌గా మాట్లాడుకుంటారనమాట. వాళ్ళు తింటున్నామనే విషయం కూడా మర్చిపోయి చాలా ఒక ఫ్లోలో వెళ్తారు వాళ్ళ మాటలు. నా ఫేవరెట్ రైటర్ 'బటర్‌ఫ్లై లవ్.' తను రాసే నవల్స్ చాలా బావుంటాయి. ఆవిడ రైటింగ్స్‌కి నేను పడిపోయా. ఎస్పెషల్లీ ఆ బుక్ ఒకటుంటుంది. ఇది కాదా ఎల్ఓవిఈ. ఆ స్టోరీ చాలా బావుంటుంది. నాకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆవిడని మీట్ అవ్వాలనుంది. నేను గనక ఆవిడని కలిస్తే ఆవిడ రాస్తున్న ఆ బ్యూటిఫుల్ రైటింగ్స్‌కి ఖచ్చితంగా ఆవిడ చేతికి ఒక కిస్ పెట్టాలి. తను ఎంత బాగా రాస్తారంటే అంటూ తన ఫేవరెట్ రైటర్ గురించి ఎక్సైటెడ్ అవుతూ ఒక చిన్న పిల్లాడిలాగా చెప్తూ ఉంటే వసు అలాగే నవ్వుతూ వింటూ ఉంటుంది. రిషు తన ఫేస్‌ని సాడ్‌గా పెట్టుకుని కానీ ఆవిడ గురించి నాకెలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. నేనెప్పటికీ తనని కలవలేనేమో అని సాడ్‌గా కుర్చీ వైపుకి జారబడతాడనమాట. వసు స్మైల్ ఇచ్చి కొంచెం ముందుకు వంగి తన చెయ్యిని ముందుకు చాపుతుందనమాట. ముద్దు పెట్టుకోండి. మీరు కిస్ చేస్తానన్నది ఈ హ్యాండ్‌నే. నేనే మీ ఫేవరెట్ రైటర్. నేనే మీ బటర్‌ఫ్లై లవ్‌ని అనేసి స్మైల్ ఇస్తుంది. రిషు ఒక్కసారిగా కళ్ళు, నోరు తెరుచుకుని స్ట్రెయిట్‌గా నిల్చొని వసునే చూస్తూ ఉండిపోతాడు షాకింగ్‌గా. తనే తన ఫేవరెట్ రైటర్ అని తెలుసుకొని. రిషు రియాక్షన్ చూసి వసు అయితే ఫుల్ నవ్వుకుంటుంది. ఈలోపు అజయ్ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు. హాయ్ గాయ్స్ వాట్స్ గోయింగ్ ఆన్ అని అంటాడు. సో, ఇద్దరు తన వైపు చూస్తారనమాట. అజయ్ నవ్వుకుంటూ వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తాడు. అజయ్ రీషు ఎక్స్‌ప్రెషన్స్ చూసి, "రీషు ఏమైంది నీకు? ఏదో షాక్ కొట్టిన వాళ్ళ అలా పెట్టావేంటి ఎక్స్‌ప్రెషన్స్?" అంటూ రిషబ్ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి రీషు షోల్డర్ మీద వేసి స్మైల్ ఇస్తాడు. వసు స్మైల్ ఇస్తూ, "అజయ్ మీ ఫ్రెండ్‌కి నేనే తన ఫేవరెట్ రైటర్‌నని తెలిసి షాక్ అయ్యారు." అని చెప్తూ నడుచుకుంటూ అజయ్ దగ్గరకొస్తుంది. అప్పుడు అర్థమవుతుంది రిషి సీక్రెట్ రివీల్ చేసేసిందని. వెంటనే నాలుక కరుచుకుంటుంది. "వాట్? రిషు నువ్వు నవల్స్ చదువుతావా? ఎప్పుడు చెప్పనే లేదు" అంటూ షాకింగ్‌గా అడుగుతాడు అజయ్. రిషుకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటే అప్పుడు వసు ఇలా అంటుంది కవర్ చేయడానికి. "మీరు 2 ఇయర్స్ తర్వాత మీట్ అయ్యారు. మేబీ ఈ 2 ఇయర్స్‌లో తనకు అలవాటై ఉంటాయి. ఏం రిషబ్ అంతేనా?" అంటూ వసు రిషి వైపు చూసి అడుగుతుంది. రిషు వసు వైపు చూసి "ఆహా! రైట్" అనేసి తల ఊపుతాడు. "యెస్ అజయ్ తను చెప్పేది నిజమే. నాకు ఈ 2 ఇయర్స్‌లోనే అవి చదవడం అలవాటయింది. సో, నాకు నీతో అది చెప్పే ఛాన్స్ ఎప్పుడూ రాలేదు. అందుకే నీకు చెప్పలేదు" అనేసి రిషు అంటాడు. అజయ్ కొంచెం కన్విన్స్ అవుతాడు. "ఓకే. కానీ ఈసారి నుంచి నువ్వు నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ దాయడానికి వీల్లేదు. అర్థమవుతుందా?" అని అజయ్ అనేసరికి రిషుకి ఏం చెప్పాలో తెలియక తల ఊపుతూ ఆలోచిస్తాడనమాట. రిషుకి తనకి తెలియకుండానే వసుంధర పైన డెవలప్ అవుతున్న ఆ ఫీలింగ్స్‌ని మాత్రం ఎప్పటికీ అజయ్‌కి చెప్పలేడు. సో, అజయ్ ఏ సీక్రెట్స్ నా దగ్గర దాయడానికి వీల్లేదు అంటాడు కదా! సో, ఆ సీక్రెట్ మాత్రం ఎప్పటికీ షేర్ చేసుకోలేను అనుకుంటూ తల ఊపుతాడనమాట. "వసు ఈరోజు నేను చాలా టైర్డ్‌గా ఉన్నాను. ప్లీజ్ నా డిన్నర్‌ని పైకి తీసుకొచ్చేవా? రిషు మనమిద్దరం రేపు మాట్లాడుకుందాం. నాకు చాలా టైర్డ్‌గా ఉంది. బాగా లేట్ అయింది కూడా. సో, నేను డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకుంటా" అనేసి అజయ్ అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతాడు వాళ్ళ రూమ్‌లోకి. అజయ్ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే రిషు అజయ్‌ని అలా చూస్తూ ఉండిపోతాడు. "ఐ యామ్ రియల్లీ సారీ రిషబ్" అని వసు అంటుంది. రిషు వసు వైపు చూస్తాడు. "నేనొక పెద్ద ఇడియట్‌ని. నీ సీక్రెట్ రివీల్ చేసేసా. ప్లీజ్ ఫర్గివ్ మీ." వసు అలాగ అపాలజీ చెప్తూనే ఉంటుంది. రిషి మాత్రం తన యాంజెలిక్ ఫేస్‌ని అడ్మైర్ చేస్తూ అలా చూస్తూ ఉండిపోతాడు. మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో కూడా మైమర్చిపోయి ఇంకా ఆ బ్యూటిఫుల్ ఇన్నోసెంట్ ఫేస్‌ని అలానే చూస్తూ ఉండిపోతాడు. "ప్లీజ్ నన్ను క్షమిస్తావు కదా" అనేసి మళ్ళీ వసు అడిగేసరికి అప్పుడు వస్తాడు భూమి మీదకి. "ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే వసుంధర. ఫీల్ సారీ" అంటూ తల అడ్డంగా ఊపుతాడు. రిషు వసుంధర అనే మ్యాజిక్ నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వసు ఫేస్ ని తన బ్రెయిన్ లో నుంచి బయటకు తీసేయడం తనకి అంత ఈజీ కాదు. తను రిషుని ఎలా అట్రాక్ట్ చేస్తుందంటే ఒక 2 మ్యాగ్నెట్ పోల్స్ ఒకదాన్నొకటి ఎలా అట్రాక్ట్ చేసుకుంటాయో అంత స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. నిజంగా మీకు నా మీద అసలు కోపం లేదు కదా అని మళ్ళీ అడుగుతుంది. రిషు మాత్రం తల అడ్డంగా ఊపుతాడు. వసు ఒక ఫుల్ పెద్ద స్మైల్ ఒకటి ఇస్తుందనమాట. అది చూసి మళ్ళీ తన హార్ట్ ఒక్క మూమెంట్ స్కిప్ అవుతుంది. రిషుకి ఇంతకు ముందెప్పుడు ఎవరైనా ఇంత అందంగా నవ్వుతారా అని తెలీదు. వసు స్మైల్ చూస్తుంటే తనకిష్టమైన స్టార్స్ కన్నా వసు స్మైలే బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది.
రీషుని వసు స్మైలే ఇంకా ఇంకా డీప్‌గా తనకి పడిపోయేలాగా చేస్తుంది. తన స్మైల్ చూస్తుంటే రీషు హార్ట్‌కి, సోల్‌కి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. థాంక్ గాడ్ మీ సీక్రెట్ రివీల్ చేసినందుకు మీరింకా నా పైన కోప్పడతారేమో అనుకున్నా. మీకొకటి చెప్పాలి. యాక్చువల్‌గా నేనస్సలు సీక్రెట్స్ దాయలేను. మీకు అబద్ధం చెప్పా అంటూ వసు ఇంక అలా మాట్లాడుతూనే ఉంటుంది. రిషు మాత్రం వసుని అలా చూస్తూ ఉండిపోతాడు. వసుని ఇలా చూసి రిషుకొకటి అర్థమవుతుంది. వసు ఒక చాటర్ బాక్స్ అని. నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటుంది. ఓకే గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై.